యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచు ఉన్నాను అని అనకూడదు. యేసు ప్రభువా నీకు వందనాలు. వాక్యమైన తండ్రి, వాక్యములోనున్న మా ఆయుష్ తండ్రి, వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని, వాక్యమైన నీవు మా మధ్య ఉన్నావని, మాతో మాట్లాడుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం. మరోసారి వాక్యాన్ని చదువుదాము. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన కీడు విషయమై ఎవరిని ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచు ఉన్నానని అనకూడదు. దేవుని యొక్క వాక్యములో నుండి దేవుడు యాకోబు పత్రికలో నుండి ఒక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. శోధన అనేది సామాన్యముగా అందరికీ ఉంది. ఆ సామాన్యముగా ఉండే శోధనలు సాధారణముగా అందరూ కూడానే మాటలు. దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు. ఈ శోధన మా కుటుంబమునకు మాత్రమే ఉంది, ఎవరికి శోధన లేదు, మేము శోధించబడుచు ఉన్నాము అని మనము తేలికగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మాట్లాడుతాము. కానీ శోధన అనేది ప్రభు వల్ల వచ్చేది కాదు. ఇక్కడ ఏమన్నా ఎవరిని నేను శోధింపబడనీయను. మీరు నాకు ప్రియమైన వారు, నాకు ఇష్టమైన వారు, మీరు నా పిల్లలై ఉన్నారు. నేను మిమ్మల్ని శోధించుటకు రాలేదు, మిమ్మల్ని కాపాడుటకును రక్షించుటకును, నా పిల్లలుగా ఉన్న మిమ్మలను నా బిడ్డలుగా నేను చేసుకోవడానికి నేను లోకమునకు వచ్చినాను, కానీ మిమ్మలను నేను శోధించుటకు రాలేదు. అబ్రహాము దగ్గర నుండి మలాకి వరకు మనం చూసినప్పుడు అనేకమైన భక్తులు శోధించబడ్డారు. దేవుని వల్ల శోధించబడ్డారు అని అనలేదు. శోధన వచ్చింది, ప్రార్థన చేశారు, ప్రార్థన ద్వారానే శోధన పోయింది, ప్రార్థన ద్వారానే కష్టములు పోయాయి, ప్రార్థన ద్వారానే ఆటంకములు పోయాయి, ప్రార్థన ద్వారానే స్వస్థతలు కలిగాయి. శోధన వచ్చింది, ఇది దేవుని వల్ల వచ్చిందన్నవారు ఎవరూ లేరు. కానీ బైబిల్లో చూస్తే మనకు అలా కనబడుతుంది. సామాన్యముగా లోకములో ఉన్నటువంటి యొక్క ప్రధానికమనే మాట ఏమిటంటే శోధించబడుట. నేను శోధించబడ్డాను. మేము ఇంతకు పూర్వము బాగున్నాము, అన్యోన్యముగా ఉన్నాము, చాలా బాగున్నాము. యేసుని నమ్మిన తర్వాత, యేసులోకి వచ్చిన తర్వాత మేము చాలా కష్టాల పాలైపోయామనేవారు చాలామంది కూడా ఉండవచ్చును. ఎందుకు అయిపోయావు? నువ్వు కష్టములకు పాలైపోయిన కారణం ఏమిటి? ఆ కష్టాల పాలైపోయిన కారణం ఏమిటనగా అది నీ యొక్క చేతకానితనాన్ని బట్టి, నీకున్నటువంటి యొక్క బాధలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, నీ నడవడిని బట్టి, నీకున్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి నీవు అలా కష్టాల పాలైపోవచ్చు. కానీ దేవుడు నిన్ను శ్రమల పాలు చేయటానికి రాలేదు, శోధించడానికి రాలేదు. దేవా నీ స్తోత్రాలు. నీవు మమ్మల్ని శోధించడానికి రాలేదు,
ప్రేమించడానికి వచ్చావు, కాపాడడానికి వచ్చావు, ఆదరించడానికి వచ్చావు. అవసరమైతే మా కొరకు నీవు చేసిన త్యాగములో ప్రాణాన్ని పెట్టడానికి వచ్చావని అది మేము తెలుసుకోవాలి. కానీ శోధించడానికి వచ్చావనేటువంటి ఒక మాట మేము మా నోటంట రాకూడదు అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. భక్తుల జీవితంలో యోబు జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేయండి. యోబు గ్రంథములో ఉన్నటువంటి మాటలు 2వ అధ్యాయము యోబు గ్రంథము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 2వ అధ్యాయము 9వ వచనము. అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను. ఈ మాట మరోసారి చదవాలి. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా. ఆయన కష్టములో ఉన్నాడు, ఆపదల్లో ఉన్నాడు, శరీరం అంతా పాడైపోయింది, స్నేహితులు వదిలేశారు, ఆయన బంధువులు వదిలేశారు, ఆయనకున్న అందరూ కూడా దూరం అయిపోయారు. బిడ్డలు వెళ్ళిపోయారు, భార్య వెళ్ళిపోయింది దూరముగాను. కానీ ఒక సమయంలో ఆయన వచ్చి ఆయన ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తన భార్య వచ్చి అంటుంది ఒక మాట, నీవింకను యథార్థతను వదలకయుందువా. ఏమిటి ఈ మాట ఎందుకు అన్నది మనం ఆలోచన చేస్తే శోధించబడుచు ఉన్నాడు. ఏమవుతున్నాడు చెప్పాలి. యోబు ఏం చేస్తున్నాడు? శోధించబడుచున్నాడు. సామాన్యమైనటువంటి శోధన కాదు. తనకున్న బిడ్డలు పోయారు, తనకున్న ఆస్తి అంతస్తులు పోయాయి, సమస్తమును పోయాయి, తనకున్న స్నేహితులు పోయారు, అందరూ వదిలిపోయాయి. కానీ ఆయనలో ఉన్న యథార్థత ఆయన వదలక ఉన్నాడు. ఏమొచ్చినను, శ్రమలు వచ్చినా, శోధన వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టములు వచ్చినా ఆయన యథార్థతను కలిగి దేవుని వైపు చూచాడే తప్ప ఆ శ్రమల వైపు చూడలేదు, ఆ కష్టాల వైపు చూడలేదు, ఆ అవమానం వైపు చూడలేదు, ఆ నిందల వైపు చూడలేదు. ఎవరి వైపు చూచాడు అమ్మా? దేవుని వైపు చూచాడు. దేవుని స్తోత్రం. కష్టములున్నాను నష్టములున్నాను నీ ఇష్టము జరిగితులే నా యేసునాథా నీ ఇష్టము జరిగితులే. దేవునికి స్తోత్రం. కష్టములున్నను నష్టములు ఉన్నను నీ ఇష్టాన్ని జరిగిస్తాను. ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవ విశ్వాసి నేర్చుకునేది ఏమిటనగా కష్టములు ఉన్నను నష్టములు ఉన్నను దేవుని ఇష్టాన్ని జరిగించడానికి నేర్చుకోవాలి. అది ఎలాంటివైనను, ఎంత కష్టమైనను, ఎంత బాధ అయినను, ఎన్ని శ్రమలైనను మనం ఏమి నేర్చుకోవాలంటే ఏమి నేర్చుకోవాలి? కష్టములున్నాను నష్టములున్నాను నీ ఇష్టము జరిగితులే ఓ యేసునాథా నీ ఇష్టము జరిగి. క్రైస్తవ జీవితములో కష్టములు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శోధన రావచ్చు. అంత మాత్రమున నాకు ఎవరి వల్ల వచ్చింది, ఈ శోధన దేవుని వల్ల వచ్చింది అనవద్దు, దేవుని వల్ల కలిగింది అనవద్దు. దేవుని నమ్మిన తరువాత మేము ఇలా ఉన్నాము, ఈ కష్టాలు పడుతున్నాము అనవద్దు. దేవుడు మేలు చేయవాడు, దేవుడు శోధన నుండి తప్పించేవాడు, దేవుడు మనల్ని కాపాడేవాడు. అంతే తప్ప అవమానములు కలిగాయి, కష్టములు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి అని మాత్రం నీవు అనవద్దు. కీడునగా భావించవద్దు, కీడుగా నువ్వు భావించవద్దు, కిన్నుడు అయిపోవద్దు. కీడు చాటున ప్రభువు దాచిన మేలు ఎంతో ఉంది. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. మరోసారి 13వ వచనం చదువుదాం. 1:13 యాకోబు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఏమండి, విన్నారా మాట? ఏమి లేడు, మళ్ళీ చెప్పాలి గట్టిగా. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. దేవునికి స్తోత్రం. కీడు విషయంలో శోధింపనీయడు. రావచ్చు, ఆపదలు రావచ్చు. బైబిల్ గ్రంథములో భక్తులైన వాళ్ళు ఎంతోమంది ఎన్నో ఆపదలు గురైన వాళ్ళు ఉన్నారు. శ్రమలకు గురైన వారు ఉన్నారు. చావు దగ్గరికంట వెళ్ళిన వారు ఉన్నారు. అయినను వారి విశ్వాసమును పోలేదు, వారికి ఉన్న నమ్మకమును పోలేదు. వారికి ఉన్నటువంటి యొక్క విశ్వాస జీవితమే తిరిగి మరల బాగు చేసింది. వారికి ఉన్న నమ్మకమే తిరిగి మరల వాళ్ళని స్వస్థపరిచింది. వారికి ఉన్న నమ్మకమే తిరిగి మరల వాళ్ళని జీవింపజేసింది. అది బైబిల్లో ఉన్న విశ్వాసాల జీవిత జాబితా. ఈ జీవిత జాబితాలో ఉన్న విశ్వాసులు అనేకులు. కానీ నాకు కీడొచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల వచ్చింది. మేము నమ్మిన తర్వాత ఎలాగయ్యాం? నమ్మక ముందు బాగానే ఉన్నాం, అన్నీ బాగానే కుదిరాయి, అన్నీ బాగానే జరిగాయి. ఎందుకు ఇలా వచ్చింది? దేవుడు ఎందుకు శోధించాడు మమ్మల్ని? ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు? ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు అని నువ్వు అనుకున్నట్లయితే అది నీ యొక్క అపోహయే తప్ప, చెప్పండి, అది నిజము మాత్రమో కాదు. అది నిజం మాత్రము కాదు. దేవుడు చేసేది మేలు, కీడు కాదు. కీడు కాదు. దేవునికి స్తోత్రం. అవమానములు రావచ్చు, అవమానములు పడవచ్చును. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే మన 61:7 వచనము, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవునికి స్తోత్రం. అవమానం వచ్చిందని అనుకోకు, అవమానం కలిగావని అనుకోకు, 10 మందిలో సిగ్గుపడ్డావని అనుకోకు, 10 మందిలో నీ కుటుంబము నీచముగా ఉన్నదని అనుకోవద్దు, 10 మందిలో నీ బిడ్డలు నీచముగా ఉన్నారని అనుకోవద్దు, 10 మందిలో మేమే ఇలా ఉన్నాము, అందరూ బాగానే ఉన్నారు అనుకోవద్దు. నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతావు. దేవునికి స్తోత్రం. ఆ కీడు వచ్చిందని అనుకోకు. ఆ కీడు నా కోసమే వచ్చిందండి. ఈ కష్టాలు మాకేనండి, మా ఇంటి ప్రక్క వాళ్ళకి ఎవరికి లేవండి. మేమే ఇంత కష్టపడుతున్నామండి, మేమే ఇంత బాధపడుతున్నామండి. ఒకనొక టైంలో కనీసము తినడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నామండి అనవద్దు. నీ దేవుడు లేడా? నీ దేవుడు నిన్ను వదిలేయదు. నీ దేవుడు నిన్ను వదిలేయడు. దేవుడు నిన్ను కష్టపెట్టేవాడు కాదు, నిన్ను బాధ పెట్టేవాడు కాదు, నిన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాట, తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట, నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత. ఏమొస్తాయమ్మా? గట్టిగా చెప్పాలి. మీ అవమానములకు ప్రతిగా ఏమొస్తుంది? రెట్టింపు ఘనత. ఒకవేళ నీవు దేవుని చేత శోధించబడ్డావేమో, ఒకప్పుడు బాధపడ్డావేమో, దేవుని నమ్మనని అందరూ అవమానించారేమో, అందరూ నిన్ను సిగ్గుపరిచారేమో, మీ కుటుంబాన్ని ఎలేశారేమో, నీతో ఎవరు మాట్లాడలేదేమో, నీకు కొన్ని కష్టాలు పెట్టారేమో, ఇరుగు పొరుగు వారు మీ దగ్గర రాలేదేమో, వాళ్ళని రానివ్వలేదేమో. కానీ నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఏమిస్తాడు? ఘనత ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా జరిగింది ఏమిటి, మాకు ఇలాగయ్యింది ఏమిటి అని అనుకోవద్దు. దేవుడు ఘనపరిచేవాడు, దేవుడు ఘనపరిచేవాడు. అందుకని అక్కడ యాకోబు పత్రికలో వ్రాయబడిన మాట ఏమిటంటే, కీడుకు దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. దేవునికి స్తోత్రం. కిందికి వెళ్దాం. ఆయన ఎవరిని శోధింపడు. ఎవరిని శోధింపడు? ఆయన నిన్ను బాధ పెట్టడు, నేను కాపాడకు వచ్చినవాడు,
నిన్ను రక్షించడానికి వచ్చినవాడు ఆయన. నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు. నీ కొరకు తన యొక్క సమస్తాన్ని సమర్పించుకున్నవాడు. నీ కొరకు ఆయన తన రక్తముని చిందించినవాడు. నీ కొరకు బాధపడినవాడు, దెబ్బలు పడినవాడు, ఇబ్బంది పడినవాడు, అనేకల చేత నిందించబడినవాడు, అనేక విధములుగా ఆయన శ్రమ పడినటువంటి వాడు. నిన్ను ఆయన చెప్పండి అవమాన పరిచనివ్వడం, సిగ్గుపడనివాడు. మన దేవుడు సామాన్యమైన వాడు కాదు. ప్రాణాన్ని పెట్టినవాడు, ప్రాణం పెట్టినవాడు, మన కోసం ప్రాణాలైనా పెట్టినటువంటి గొప్ప తండ్రి ఆయన. దేవుని స్తోత్రం. అవమానము లేవు, అవమానం లేదు మనకి. యేసు ప్రభువారు మనల్ని అవమానపరచడానికి రాలేదు, ఆయన అవమానపరచడానికి వచ్చాడు. ఆయనను అవమానపరిచారు, కానీ ఆయన అవమానములో పడడానికి రాలేదు, నిన్ను రక్షించడానికి వచ్చాడు. దేవుని పిల్లలారా, ఈవేళ మనకున్న కష్టముల్లో, బాధల్లో, ఇబ్బందులు, శోధనలో ఎట్లాంటి వారమయ్యామంటే ఆనాటి కాలం నుండి, ఆది కాండము నుండి బైబిల్లో ఉన్నటువంటి భక్తులైన వారు ఒక్కొక్కరిని మనం చూసినట్లయితే అనేకమైన బాధలు పడిన వారిని మనము చూస్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరి కోసం చెప్తే చాలా టైం పడుతుంది మనకి. సింపుల్గా యోబు కోసం మీకు బాగా తెలుసు కాబట్టి చెప్పాను. యోబు విషయంలో ఎంత బాధపడ్డాడు. తన భార్య వచ్చి ఏమన్నది, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణమైపో, దేవుని దూషించు. ఈ అవమానాలు ఏంటి, ఈ బాధలు ఏంటి? నాకున్నటువంటి 7 పిల్లలు చచ్చిపోయారు, ఉన్నటువంటి యొక్క సంపద అంతా పోయింది, సమస్తము పోయింది నీ వల్లే. ఇంకా నీవు యథార్థగానే ఉన్నావా, యథార్థతను వదలకున్నావా, యథార్థను బట్టి ఎలాడుతూనే ఉన్నావా? ఎందుకు బ్రతుకు అని తన భార్య తనతో కాపురము చేసి 7 బిడ్డల్ని కన్నా ఆ తల్లి ఏం తెలుసుకుంది? అర్థమైందా మాట? ఈ మాట అర్థమైందా? 7 బిడ్డల్ని కన్నటువంటి ఒక తల్లి భర్తతో కాపురము చేసినప్పుడు ఆ భర్త యొక్క విషయము, ఆ భర్త గుణగణాలు, ఆ భర్త జీవితమునకు ఆమెకు ఏమర్థమయ్యింది? ఏమర్థమైతే వచ్చే మాట అంది, ఇంకను యథార్థతను వదలకున్నావా, దేవుని దూషించి. అంటే నేను అన్న మాట మీకు అర్థం కావాలి. ఈమె యోబు భార్య యోబుతో ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 7 బిడ్డలు కన్నది. ఎంతమంది? 7 బిడ్డలు కన్న తల్లి, సిరి సంపదలు కలిగిన తల్లి, ఐశ్వర్యము కలిగిన తల్లి. యోబు అంటే ఎంత ప్రేమో తెలిసిన తల్లి. యోబు అంటే ఆ యూద దేశంలో తెలియని వారు లేరు. అలాంటి గొప్ప సంపద కలిగిన ఆ తల్లి అనవలసిన మాట ఏమన్నాను? అనవలసిన మాట ఏమన్నది? ఏమన్నది? నీ యథార్థతను వదిలి, యథార్థతను వదిలి ఇంకా నీవు చచ్చిపో. ఈ కఠినమైన మాట ఎలా వచ్చింది ఆ తల్లికి? కఠినమైన మాట మాట్లాడింది. అయినను యోబు గారు ఎంత ఓపిక అంటే ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? కిందకి వెళ్దాం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచు ఉన్నావు. అతడు దేవుని వలన మనము మేలు అనుభవించుదమా, కీడు అనుభవించ తగమా అని అడుగుచూ ఉన్నాడు. ఇప్పుడు భార్య భర్తనన్నటువంటి మాటను బట్టి ఆయన ఇంకేమని అన్నాడా? నిజమే, నీ మాట నేను వింటాను, నీ మాట ప్రకారంగా నడుస్తాను, నీవు అన్నట్టు దూషించేస్తాను, నీవు అన్నట్టుగా నేను తిట్టేస్తాను, ఈ జబ్బు, ఈ పాడు రోగము నాకు వచ్చి పట్టుకుంది, నాకు సమస్తము పోయింది, నీ మాట వింటాను అన్నాడా? మరి ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. ఇది దేవుని యొక్క విశ్వాసి పలికిన మాట, దేవుని నమ్మినటువంటి బిడ్డ పలికిన మాట.
దేవుని చేత నడిపించబడుచున్న ఆత్మ కలిగిన మాట. ఇది ఆత్మీయమైనటువంటి మాట. ఎంత శ్రమ వచ్చినా చెల్లపింగిలతోటి ఈ ఏళ్ళు లేకపోతే రోడ్డు ప్రక్కనే ఆ బూడిదలో కూర్చొని ఆ చెల్లపెంకులు తీసుకుని ఇట్లాగా ఆ గోక్కుని ఇంత శ్రమ అంత ఎండలో ఆ బోలిలో ఆ యొక్క రోడ్డు ప్రక్కన కూర్చున్నటువంటి యొక్క ఆ వ్యక్తి మాట్లాడే మాట బాధను చూడలేదు, కష్టాలు చూడలేదు, ఎవరో ఏదో అన్నారని చూడలేదు, స్వయాన తన భార్య వచ్చి ఎట్లా మాట్లాడింది అని ఆయన పట్టించుకోలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ కష్టాలు వచ్చాయి అని నాకు కష్టాలు వచ్చాయి మనం చెప్పుకుంటూ పోతే అక్కడ సరిపోతాం. ఆ కష్టాలకు ప్రతిగా యెషయా గ్రంథం అంటాడు 60:61-7 చెప్పారు. ఏం చేద్దామండి? ఈ అవమానములకు ప్రతిగా ఏమండి మనకి ఏమొచ్చాయి? ఇప్పుడు యోబుకి ఏమొచ్చింది? అవమానం రాలేదా? యోబు భక్తిపరుడు, ఊజు దేశం అంతటా గొప్ప భక్తిపరుడు, యథార్థవంతుడు, నీతిపరుడు అని మొదటి అధ్యాయంలో చక్కగా ఆయన కోసం రాయబడి ఉంది. అలాంటి యొక్క గొప్పపరుడైన యోబు ఈవేళ పలుకుతున్న మాట ఏమిటంటే, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకో. నేను యథార్థతను వదలను. నా యథార్థత ఏంటో తెలుసా? యథార్థత అనేది మనసులో యోబు యొక్క మనసులో ఉంది, తన బ్రతుకులో యథార్థత ఉంది. యథార్థతను వదలలేదు. బాధ వచ్చినా వదలలేదు. ఆ స్నేహితులు వచ్చి అనేక విధములుగా మాట్లాడినా ఆ యథార్థత వదలలేదు. రోడ్డు అంటే వెళ్ళిపోయేవాళ్ళు. ఈయనెవరో ఊజు దేశం యొక్క గొప్ప ధనవంతుడే కదా, ఏంటి ఇట్లా ఉన్నాడేంటి, ఇలాగైపోడేంటి, అయ్యయ్యో ఇలాగైపోడేంటి అని ప్రజలు దూషించినా కూడా యథార్థత వదలలేదు, సిగ్గుపడలేదు. ఏమంటే సిగ్గుపడ్డా? ఏమ్మా ఇలాగంటున్నారేంటి నన్ను, దేవుడు ఇలా చేసాడేంటి, నన్ను ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి, నాకు ఇలాంటి రోగం వచ్చిందేంటి, నాకు అందరూ ఇలా ఆడిపోసుకున్నారేంటి, చిచ్చి ఏదేలాగా దేవుని ఏదో అనేసి ఏదో దూషించేసి మనం ఏదైపోదాం అనుకోలేదు. దేవుని దూషించలేదు, యథార్థత వదలలేదు. నీతిమంతులు యథార్థతను వదిలిపెట్టరు. దేవుని స్తోత్రం. నీతిమంతులు యథార్థతను ప్రాణం పోయినా సరే, అంతేనా? ప్రాణం పోయినా ఏం వదలరు, యథార్థత వదలరు. విడదే అంటుందామే, నువ్వు ఇంకను యథార్థత వదలకున్నావా? దేవుని దూషించి మరణము కమ్మని. దేవుని పిల్లలారా, దూషించడం అనేది అది పెద్ద సామాన్యమైనది కాదు. ఒక మాట చాలు. ఒక మాట, ఒక మనిషిని నిందించడానికి ఒక మాట, పొగట్టడానికి ఒక మాట, చీయని అంటానికి ఒక మాట. కానీ ఆ ఒక్క మాట కూడా ఆయన నోటంట రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, ఈ వాక్యంలో నుండి మనం ఏమి నేర్చుకుందామంటే అవమానములు రావచ్చు. ఏమి రావచ్చు? మనకేమి రావచ్చును? అవమానములు రావచ్చును. ఎన్ని అవమానములు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా భరించగలిగేటువంటి యొక్క బ్రతుకు దేవుడు మనకిచ్చాడు. అందులోకి క్రైస్తవ జీవితం కలిగిన మనము ఓపిక లేకపోతే, భరించేటటువంటి ఓపిక లేకపోతే, ఎన్ని అవమానములు వచ్చినా, ఎంతమంది మన మీద పడినా, చెప్పండి, కీడు ఎంతవరకు మన మీదకి వచ్చినా మనం ఏ విధముగా కూడా చెప్పండి, అయ్యో వీళ్ళు అలాగన్నారు ఇలాగన్నారు అని మాత్రం వాళ్ళు అంక చూడొద్దు. కానీ యథార్థముగా దేవుని ముఖాన్ని మనము చూడాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మనము దేవుని కడవరకు, ఎక్కడికి? కడవరకు కూడా ఏం వదలకూడదు, యథార్థత వదలకూడదు. అందుకే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం ఒక మాట చెప్పాడు, మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటమును పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకో. ప్రతి క్రైస్తవ వేత లేక ప్రతి క్రైస్తవ విశ్వాసి చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఏమిటంటే మంచి పోరాటం. హల్లెలూయా, హల్లెలూయా. ఆపద శ్రమ తొలగిపోవడం కాదు,
కష్టాలు వచ్చినప్పుడు గుడి మానేయటం కాదు, ఆపదలు వచ్చినప్పుడు గుడి మానేయటం కాదు. అబ్బాయి నాకు ఈ కష్టాలు వచ్చాయి, నాకు నష్టాలు వచ్చాయి. ఇంకా అవమానము ఏదైతే మనకు కలుగుతుందో ఇది దేవుని వల్ల వచ్చింది అనుకోకు. ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు యోబు నీ దేవుని వల్లే వచ్చింది అని అన్నాడా? అనలేదు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని వల్ల వచ్చింది అని అనలేదు, ప్రజల వల్ల వచ్చింది అని అనలేదు. ఇదిగో నీ వల్లే వచ్చింది, నీ వల్లే నా కష్టం, నీ వల్లే నా బాధలు, నీ వల్లే నా ఇబ్బందులు అని ఎదటవాడిని అనటం కాదు. ఎవరి వల్ల వచ్చాయి? కొన్ని సందర్భాల్లో మన వల్ల మనకే కష్టాలు వస్తుంటాయి, మన వల్ల మన కష్టాలు వస్తాయి, మన మాటల వల్ల మన కష్టాలు వస్తాయి, మన బాధల వల్ల మన కష్టాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లలారా, యోబు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఏం చేశాడు? తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆఖరి వరకు కూడా, కడ వరకు కూడా తన యొక్క పరువు ఆగలేదు. ఆగాడా? మరలా తిరిగి 42వ అధ్యాయము యోబు గ్రంథములో తిరిగి మరలా దేవుడే ప్రత్యక్షమై ఆయనకున్నటువంటి ఒక విధానాన్ని మాట్లాడినప్పుడు, ఇదిగో తిరిగి మరలా నీకు రెట్టింపు ఆస్తి, రెట్టింపు నీ బిడ్డలు తిరిగి నీకు ఇస్తానని యోబుతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఓపిక ఎవరిలో ఉంది? కీడు కేవలముగా కీడను భావించి కిన్నోడనై పోదునా, ఆ కీడు చాటున ప్రభువు క్రీస్తు దాచిన మేలు చూడకుండగా ఆ కీడు చాటున ప్రభువు క్రీస్తు దాచిన మేలు చూడకుండగా నుందునా, పరమాదేవుడేనా పక్షమయ్యుండగా నరుడేమి చేయగలడు, ఆ పరమాజనకుండేనా పట్టయ్యుండగా పాప పరుడేమి చేయగలడు, ఆ పరమాజనకుండేనా పట్టయ్యుండగా పాప పరుడేమి చేయగలడు. కీడుని కీడుగా భావించొద్దు. అయ్యో కీడొచ్చేసింది అని అనుకోలేదు. యోబు విషయంలో కీడు వచ్చినప్పుడు నాకు కీడొచ్చింది అని చెప్పి ఎవరికి చెప్పుకోలేదు, ఎవరితో చెప్పలేదు. ఇదిగోనయ్యా ఇలా జరిగింది ఏంటి అని కనీసం దేవునితో కూడా ఇలా జరిగింది నాకు అని మాట అనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ వ్యక్తి యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇష్కియా శోధించబడ్డాట. బాగా వినండి ఆ మాట. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో 3వ వచనములో నుండి ఆ మాటలు చదువుకుంటే కనబడతాయి మనకి. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎలాగ జరిగించి ఉంటినో కృపతో జ్ఞాపకము చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి రాక్షపిండు అదొక వెన్నెమయ్యగా వేసింది. చాలా బాధపడుతున్నాడు. ఆఖరికి ఆ పుండులో పురుగులు కూడా పట్టాయి. తిరగటానికి అటుగాని ఇటుగాని తిరగడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితి కలిగినటువంటి యొక్క హిజ్కియా బాధతో ఉన్నాడు. దేవునికి తెలుసు ఆయన రాజు, దేవునికి తెలుసు ఏంటి ఇతడు ఒక భక్తిపరుడు, యథార్థవంతుడు, నీతిగా పరిపాలించేవాడు, చాలా గొప్పవాడు. అలాంటి యథార్థవంతుడికి ఏంటి కష్టం ఏంటి అది ఒకసారి మనం చూద్దాం.
అని చెప్పి యెషయాని పంపించాడు. యెషయా వెళ్ళి చెప్పింది ఏమాట, ఇదిగో నీకు నీ పని అయిపోయింది, నీకు చావు దగ్గరికి వచ్చేసింది, నువ్వు చచ్చిపోతా కాసేపటికి, నీ ఇల్లు చక్కబెట్టేసుకో, మీ వాళ్ళందరినీ పిలిచి చెప్పవలసిన నీ చెప్పేసేయి అని చెప్పి యెషయా వచ్చి ఆ మాట చెప్పాడు. ఆ మాటకి హిజ్కియా మనసు ఎంతో బాధ కలిగింది. హల్లెలూయా చెప్పండి మళ్ళారు. హిజ్కియా మనసు ఏమైంది? చాలా బాధ కలిగింది. ఆ బాధతో ప్రార్థన మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థించాడు? యథార్థ వృద్ధుడనై, సత్యముతో దేవుని స్తోత్ర, అవమానము రాజు కలిగినటువంటి అవమానములో ఆయన ఇలా జరిగింది, నీ వల్ల జరిగిందని అనలేదు. పడుతూ ఉన్నాడు. అనేకమైన వైద్యులు పిలిచాడు, అనేకమైన వారు వచ్చారు, చాలా 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 వైద్యం చేశారు. ఎప్పటికీ కూడా అది అలాగే ఉన్నది, కానీ తగ్గలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న హిజ్కియా రోగాన్ని ఈవేళ దేవుడైన యెహోవా ఒక్క ప్రార్థనతో తీసివేశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక్క ప్రార్థన. కష్టం వచ్చిందని అనలేదు, అలాడా చెప్పాలి. కష్టం వచ్చిందని అనలేదు, ఇలా జరిగింది నాక అనలేదు, ఈ బాధ వచ్చింది నాక అనలేదు. ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన ఏమని చేశాడు? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి ఉంటును, కృపతో జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. ఏం చేసుకోమన్నాడు? నేను ఎలా నడిచాను, నేను ఎలా బ్రతికాను, నేను ఎలా జీవించాను, సత్యముతో కృపతో దయతో నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు కనుక నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. చాలు. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన వెంటనే అక్కడే ఉన్నాడు, యెషయా శాలలో ఉన్నాడు. వెంటనే ఆయన అంటాడు, ఆ ప్రార్థన వినడం వెంటనే కింద ఒక మాట చెప్తున్నాడు, చదువుదామండి. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక ముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు వెళ్ళి అతనితో ఇలాగున చెప్పు, నీ యొక్క పితరుడైన దావీదునకు రోజును దేవుడగు యెహోవా నీకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. దేవుని స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నువ్వు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీ ప్రార్థన నువ్వు అవమానపడినప్పుడు, నువ్వు కష్టపడినప్పుడు, నీకు అవమానాలు వచ్చినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? కన్నీళ్ళు విడుచుట, ప్రార్థన చేయుట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాము అమ్మా? ఎవడి పలానా బాధ ఇదండి, నాకు పలానా బాధ ఇదండి అని చెప్పి ఇతరతరులుగా చెప్పడం కాదు. ఇతరతరుగా చెప్పలేదు. ఇక్కడ హిజ్కియా ఎవరినో కేకేసి చెప్పలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. కన్నీళ్ళు విడిచుట దేవుడు చూచాడు, ప్రార్థన విన్నాడు. వెంటనే ఆయనకి దేవుని యొక్క స్వస్థత, 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు ప్రసాదించాడు. అవమానం పడలాట, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బలహీనమైపోయాడు. ఆఖరికి ఆ శరీరం అంతా పురుగులు కూడా పట్టేశాయి. అలాంటి పరిస్థితిలో ప్రార్థన ఇక్కడ దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఎవరు ఆలకించారు? దేవుడు ఏం ఆలకించాడమ్మా? ఆయన ప్రార్థన విన్నాడండి. దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన ఆయుష్నిచ్చింది. హిజ్కియా ఓపిక చెప్పండి. హిజ్కియా ఓపిక ఏమిచ్చింది? ఆయుష్నిచ్చింది. దేవుని స్తోత్రం. హిజ్కియా ప్రార్థన ఆయనకి ఏమిచ్చింది? ఆయుష్నిచ్చింది. ఈవేళ మనము ఓపిక లేదు, మన కష్టాల మాటలు, ఓపిక లేదు. ఇంకా ఏం చెప్పండి? బాగుంటే బాగున్న మాటలు, లేకుంటే
లేని మాటలు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. ప్రభు అయినటువంటి యేసు, నీకు అవమానము కలిగితే రెట్టింపు దేవుడు ఘనత. ఎవరు అవమానపడ్డారు? నీకు అవమానం ఎక్కడ పడిగింది? నీకు అవమానము దేనివల్ల కలిగింది? దేవుని స్తోత్రం. ఒకవేళ నీకు అవమానం కలిగితే ఎక్కడైతే అవమానం కలిగిందో అక్కడ నీకు దేవుడు ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ అవమానపడ్డావో అక్కడే దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా విషయంలో దేవుడు ఘనపరిచాడు, దేవుడు ఆయన కాపాడాడు. అలాగనే యోబు విషయంలో దేవుడు ఎక్కడ బాధపడ్డాడో అక్కడే ఆయన ఘనపరచబడ్డాడు. కాబట్టి ఎవరిని ఆయన అవమానపరచనివ్వడం, ఎవరిని అవమానపరచనీయడు. దేవునికి స్తోత్రం. నీవైనా నేనైనా దేవుని బిడ్డగా ఉన్న మనందరము కూడా అవమానపరచడానికి ఆయన అవకాశం ఇవ్వడం. నిన్ను అవమానపరచడు, అవమానపరిచే పరిస్థితి నీకు రానివ్వడం. ఆయనకి తెలుసు ఏ పరిస్థితిలో అవమానపడ్డారో, ఏ పరిస్థితిలో బాధపడ్డారో, ఇబ్బంది పడ్డారో, ఏ పరిస్థితులు తిరిగి మరల నీకు ఆయన ఘనత పరుస్తాడో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. మనందరం కూడా దేవుని విశ్వాసులమే, దేవుని సంఘ బిడ్డలమే, దేవుని బిడ్డలమే. నీకున్నటువంటి అవమానాన్ని అవమానముగా మారించవద్దు. నీకున్న అవమానాన్ని అవమానముగా భావించవద్దు. అవమానానికి కావలసిన రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇస్తాడు. కీడు కేవలముగా కీడంచు భావించవద్దు. కిన్నుల వైపోదువా. కీడు చాటున ప్రభు ఏం దాచాడు? యోబు గారు కీడు చాటున ప్రభు ఏం దాచాడు? అమ్మ మేలు దాచాడు. అలాగే హిజ్కియా కీడు చాటున ప్రభు ఏం దాచాడు? మేలు దాచాడు. ఈవేళ మనము కూడా ఒక కీడు కలిగితే, ఇబ్బంది కలిగితే, శోధన కలిగితే మనకు కూడా దేవుడు ఏం దాచిపెడతాడండి? మేలు దాచిపెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేని వైపు చూడాలి అమ్మా? దేవుని వైపు చూడండి. పరుగు ఆపొద్దు, పరుగు ఆపొద్దు. విశ్వాసాన్ని కాపాడుకుందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం. కనుక భక్తుల అనుభవాల్లో అనేకమైన భక్తుల అనుభవాలు అనేక రకాలుగా వ్రాసారు. కనుక మన అనుభవములు ఏంటి? మన దేవుని నమ్మిన తర్వాత మన అనుభవం ఏంటి? దేవుని బిడ్డగా మారిన తర్వాత అవమానం ఏంటి? కష్టాలు ఏంటి? నష్టాలు ఏంటి? ఆపదలు ఏంటి? ఎన్నో రావచ్చు, వచ్చాయి. కానీ దేవుడు తీసివేస్తాడు. వాటన్నిటిని దేవుడు తీసివేస్తాడు. కనుక మనం ఎలా ఉండాలంటే విశ్వాసులుగా ఉండి ఎవరో మాట మనం లెక్క చేయకుండా దేవుని మాటను చూద్దాం, దేవుని వైపు చూద్దాం. యోబు ఎవరి వైపు చూశాడు? హల్లెలూయా. హిజ్కియా ఎవరి వైపు చూశాడు? కనుక మనం కూడా మన కష్టాల్లో, ఆపదలో, ఇబ్బందులో, శోధనలో మనం ఎవరి వైపు చూడాలి? నువ్వురా 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 నువ్వా 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 అని వాళ్ళని మనం దేవుని చూద్దాం. ఎవరిని చూద్దాం? ఎవరిని చూద్దాం? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను రక్షింప మరణంబొందియు ప్రమాది నెన్నాటికి నీ గెలిచి యున్న ప్రభునందు. నన్ను రక్షింప మరణంబొందియు సమాధి నెన్నాటికి నీ గెలిచి యున్న ప్రభునందు. మన అవమానాలకు ప్రతిగా ఇవ్వవలసినటువంటి దేవాతి దేవుడు నన్ను రక్షించడానికి ఆయన మరణమైపోయాడు, మనల్ని కాపాడడానికి ఆయన మరణమైపోయాడు, ఆయన సిలువేయబడ్డాడు. నీ అవమానాలకు ఆయన అవమానపరచబడ్డాడు, నీ కష్టాలకు ఆయన కష్టాలు పడ్డాడు. ఆయన అవమానానికి చెప్పండి, మనకున్న అవమానాలన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. ఇంతకంటే మనకు కావాల్సింది ఏంటి? ఎందుకంటే కావాల్సిన వారు ఎవరు? ఎందుకంటే మేలు చేసేవాళ్ళు ఎవరు? కనుక మన తండ్రి అంత గొప్పవాడు. కనుక దేవాతి దేవుడు కీడుని కీడుగా భావించొద్దు, కిన్నుడు అయిపోవద్దు. కీడు చాటున ప్రభు మనకి ఏం దాచాడు? మేలు దాచాడు. ఆ మేలుని చూడండి, అంతే. ఏం చూడాలి? యోబులో ఉన్నాడు, ఆ బూడిదలో ఉన్నాడు, ఆ ఎండలో ఉన్నాడు, పెంకులతో గీసుకుంటున్నాడు, ఇవన్నీ చేసుకుంటున్నాడు, అక్కడ ఉన్నాడు.
కానీ ఇవన్నీ ఏం చూడలే. ఎవరిని చూస్తున్నాడు ఆయన? దేవుని వైపే చూస్తున్నాడు. ఎవరు చూశాడు? దేవుని వైపే చూశాడు. ఆఖరికి భార్య వచ్చి ఇట్లా మాట్లాడిపోయింది, అయినా తనను కూడా చూడలేదు. ఎవరి వైపు చూశాడు? మనము దేవుని వైపు చూద్దాం. మన కష్టాలను తీసివేయేవాడు, మన ఆపదలు తీసివేయేవాడు, మన ఇబ్బందులు తీసివేయేవాడు, మన అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇచ్చేవాడు మన తండ్రి అయిన దేవుడు గనుక ఆయన వైపు చూద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు మాతో మాట్లాడిన మా తండ్రి నీకు వందనము చెల్లిస్తాం. ఎన్ని బాధలు ఉన్నా నీ వైపే చూసాం, ఎన్ని కష్టాలు ఉన్నా నీ వైపే చూసాం, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీ వైపే చూసాం. అదే మేము నేర్చుకోవాలని తండ్రి నీ ప్రార్థన నుండి నేర్చుకున్నాం కనుక మా కష్టాల్లో నీ వైపే చూసాం, మా బాధల్లో నీ వైపే చూసాం, మా ఇబ్బందులో నీ వైపే చూసాం, మాకు కలిగినటువంటి అనేకమైన శోధనలో నీ వైపే చూసాం. అలాంటి మనోము భక్తులు నేర్పారు కనుక అలాంటి అనుభవాన్ని మేము కూడా కలిగి ఉండే గొప్ప కృప మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మరణాత.